శ్రీ గురుభ్యో నమః. అన్ని మతములలోనూ దేవుని ఆరాధన ఉన్నది. సంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ మూలము, అర్థము, పరమార్థము ఒకటే. దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవరికీ తెలియదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు అంటే ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండ, వానల నుండి బయటపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు. చనిపోయిన అమ్మ నాన్నలను తలుచుకుని ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ ధైర్యంతోనే జీవితం గడిపేవాడు. రక్షణ కోసం ఏ చెట్టునో, రాయినో, పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణనిచ్చే ఆ చెట్టుని, రాయిని, పుట్టను తనను కాపాడే శక్తి అంటే దేవుడిగా భావించేవాడు, పూజించేవాడు. అమ్మ నుండే పుట్టింది అమ్మవారు, నాన్న నుండి పుట్టిందే నారాయణ. చెట్టే అమ్మవారు, పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమే జీవిత నావకు దిక్సూచి. ఈ విశ్వంలో రకరకాల మనుషులు, రకరకాల మనసులు. మనిషికి తేడా, మనసుకి తేడా ఉంటుంది. మనసు శరీరం కలిస్తేనే మానవ జీవి. ప్రాణము గాలి నుండి, శరీరం భూమి నుండి అంటే మట్టి నుండి పుడతాయి. పంచభూతాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ. అయితే ఈ పంచభూతాలు ఏమిటి? అవి ఎలా ఉద్భవించాయి? అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు. ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది. కొన్నింటికి అంతర్గతంగాను, కొన్నిటికి బహిర్గతంగాను ఉంటుంది. అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవం లేనివిగా భావిస్తాడు. ఎందుకంటే తాను బహిర్గతంగా జీవం ఉన్నవాడైనందువల్ల. ఇక్కడ మనం లలితాదేవి శక్తి స్వరూపిణి గురించి తెలుసుకుని ఆనందించి జీవన విధి విధానంలో మన పాత్ర ఏమిటో ఆ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. సప్తశతి 2వ అధ్యాయంలో ఆమె అవతార గాథ అనేక సంకేతార్థాల్లో మనకి కనిపిస్తుంది. దేవదానవుల యుద్ధం 100 ఏళ్ల పాటు సాగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు. నిలువ నీడలేని వారు త్రిమూర్తులను ఆశ్రయించారు. వాళ్ళు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలను దుస్థితిని చూసి కోపించాడు. అతని ముఖం నుండి క్రోధం వెలువడి కొద్దిసేపట్లో మహోజ్వలంగా వెలగసాగింది. ఆ మహాద్భుత శక్తిని చూసి బ్రహ్మరుద్రులు తలడిల్లిపోయారు. శృతి లయ శక్తులు జ్వాలా రూపంలో వెలువడ్డాయి. తమ అంతఃశక్తి తేజో రూపంలో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు. కానీ కోపతప్తులుగా ఉన్నారు. త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశక్తి అగ్నిపర్వతంలా విజృంభించి సమస్త విశ్వాన్ని ఆక్రమించింది. ఆ చిచ్చక్తి మాతృరూపం దాల్చింది. మహామాత తేజపుంజాలు లోకమంతటికి కూడా కాంతివంతంగా కనిపించాయి. దేవతలు ముగ్ధులై లోకమాతను అవలోకించి హే జగజ్జనని అంటూ కేలు మోడ్చారు. వాత్సల్యపూర్ణమైనటువంటి ఆమె ప్రసన్నవదనం నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసింది. చండి, దుర్గా, కాళి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆమె బాల, లలిత, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి. మహాశివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్మించి ఆమెకి ఇచ్చాడు. త్రిశూలం దైహిక, మానసిక, ప్రాపంచిక ప్రవృత్తులను అణచి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి సంకేతం. విష్ణువు తన ధర్మచక్రం నుండి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. జగత్తు యొక్క అనిర్బాధిత చలనానికి ప్రతీక చక్రం. ప్రజాపతి అక్షరమాలను ఇచ్చాడు. శ్రీమాత అకారాది క్షకారాంత వైఖరి వాగ్స్వరూపిణి అయింది. జగచ్చక్షు అయినటువంటి సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు. సముద్రుడు కమలహారాన్ని, కుబేరుడు పానపాత్రను అర్పించాడు. ఆ కానుకలన్నింటినీ స్వీకరించిన లోకమాత నవ్వింది. ఆ నవ్వు దానవ సమూహాన్ని కంపితం చేసింది. ఆమె దరహాస వదన దర్శనంతో దేవతా సమూహం ఆనందోత్సాహంతో నృత్యం చేస్తూ విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి, ప్రగల్భ, పరమోదార, పరామోద, మనోమయి అంటూ స్తుతింపసాగింది దేవతాగణం.
ఈ రీతిగా అవతరించిన దేవి జగన్మాత అయిన దుర్గాదేవి. మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంనే ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో, అంటే ఒక్కో అవతారంలో మహిషాసురునితో యుద్ధం చేసింది ఆ శక్తి స్వరూపిణి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు గాయత్రి, మూడో రోజు శ్రీ మహాలక్ష్మి, నాలుగో రోజు అన్నపూర్ణ, ఐదో రోజు లలితాదేవి, ఆరో రోజు సరస్వతి, ఏడో రోజు దుర్గాదేవి, ఎనిమిదో రోజు మహిషాసురమర్దిని, తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి. లోక కళ్యాణార్థం దేవతల కోరిక మేరకు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవి స్వరూప స్వభావాలు సాటిలేనివి. ఆమె సౌందర్యం లోకోత్తరం. వసిని, కాళిని, జయిని, మోదిని, అరుణ, విమల, సర్వేశ్వరి, కామేశ్వరి అనే పేర్లు గల వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి పదసన్నిధానంలోనే ఉండి ఆమెను అర్చించుకుంటూ ఉంటారు. అమ్మ స్వరూప స్వభావాలు, దైనందిన కార్యక్రమాలు, అమ్మ సాగించే అద్భుత సన్నివేశాలు, అమ్మ దివ్యలీలలు, అనంత వ్యాపకమైన మహిమా విశేషాలు, అమ్మ అతిలోక సౌందర్య వైభవాలు అన్నీ స్పష్టంగా, అతి సన్నిహితంగా వారికి దర్శనమిస్తాయి. లలితాదేవి శ్రీచరణ సన్నిధిలో పరవశించే ఈ దేవతలు తమ పరస్పర సంభాషణల్లో అమ్మ వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు. వారు వాగ్దేవతలు కనుక సింధు అంతటి భావాన్ని బిందువుగా క్లుప్తీకరించి చెప్పగలరు. అంటే సముద్రం అంతటి భావాన్ని ఒక చిన్న నీటి చుక్కలో చెప్పగలరు, ఎందుకంటే వాగ్దేవతలు కనుక. వసిన్యాదులు పొందిన ఈ దర్శనాన్ని హయగ్రీవుడు కూడా పొందగలిగాడు. తన వద్దకు చేరి ఆర్తితో అడిగిన అగస్త్య మహర్షికి హయగ్రీవుడు ఈ తత్వాన్ని వివరించాడు. వసిన్యాది వాగ్దేవతల దర్శనాన్ని, హయగ్రీవుని సందర్శనాన్ని బ్రహ్మాండ పురాణం ఆధారంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పేరిట వ్యాస మహర్షి మానవాళికి అందించారు. ఆ స్తోత్రంలో మాతృప్రేమలోని సహజ సిద్ధమైన మాధుర్యాన్ని ఆవిష్కరించారు. ఆ తల్లి స్వభావమే అంతటిదని కీర్తించారు. ఆ విశ్వజనని స్వభావ మధుర అని పేర్కొన్నారు. సాటిలేని మాధుర్యాన్ని తన స్వభావంలో నింపుకున్న లలితాదేవి స్వరూపం ఎలాంటిది? కరచరణాది అవయవాలు ధరించిన నిండైన మాతృప్రేమకు ప్రతిరూపంగా ఆ తల్లి సాక్షాత్కరిస్తే ఆ అంశాన్ని వ్యాసుల వారు రమణీయంగా చిత్రించారు. శ్రీ లలితాదేవిని శ్రీమాతగా దర్శించిన వైనం, ఆమెను శ్రీ మహారాజ్ఞిగా భావన చేద్దాం. విశ్వ సామ్రాజ్య పాలనాభారాన్ని నిర్వహించే తల్లి శ్రీ లలితాదేవి. అనంత వైవిధ్యం గల ఈ సృష్టిలో ఎవరెవరికి ఏ విధమైన ఆహార పానీయాలు అందించి పోషణ సాగించాలో, రక్షణ కల్పించాలో ఆ విధమైన పద్ధతులలో వారికి సుఖశాంతులను కలిగించే ఆ తల్లి శ్రీ మహారాజ్ఞి లలితాదేవి ఒక దివ్య సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఆ సింహాసనం ఆమె వైభవానికి సంకేతం. ఈ సృష్టి అంతా ఆమెకు సింహాసనమే. అందువల్ల లలితాదేవి శ్రీమత్ సింహాసనేశ్వరి. దేవతల కార్యం చక్కబెట్టడానికి ఆమె చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. ఆ తల్లి ఆవిర్భవించబోతుండగానే ఆమె దివ్య తేజస్సు ముందుగా దర్శనమిస్తోంది. వెలుగులకే వెలుగైన ఆ దేవి తేజస్సు ఎలా ఉంటుంది? కరచరణాది అవయవాలతో ఆమె సాక్షాత్కరించగానే 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా తూర్పు దిక్కున సూర్యోదయం కంటే ముందుగా అరుణోదయం జరుగుతుంది. ఉదయించే సూర్యకాంతి అరుణవర్ణంలోనే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తూ ఈ ప్రపంచాన్ని మేల్కొల్పుతాడు, పద్మాలను వికసింపజేస్తాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే ఇలా ఉంటుంది కదా, మరి 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే 1000 మంది ఉదయ సూర్యుల కాంతితో లలితాదేవి ఆవిర్భవిస్తూ తన భక్తుల హృదయాల్లో అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది. వారిని ఆధ్యాత్మిక తత్వంలోకి మేల్కొల్పుతుంది. వారి హృదయ పద్మాలకు వికాసం కల్పిస్తుంది. మధ్యాహ్న సూర్యుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటాడు, కానీ తాపాన్ని కలిగిస్తాడు. ఉదయకాలపు సూర్యుడు నులివెచ్చదనాన్ని కలిగిస్తూ సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఆర్తులను ఆదరించే స్వభావం కల లలితాదేవి ఉదయకాలం 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది. 1000 అంటే అనంతం, లెక్కలేనంత మంది సూర్యులు ఒక్క పెట్టును ఉదయిస్తే వెలువడే కాంతిపుంజమే లలితాదేవి స్వరూపం. చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవికి 4 చేతులున్నాయి. ఆ 4 చేతులు 4 దిక్కులు. విశ్వమే తానైన ఆ తల్లిని ఆరాధించడం అంటే విశ్వంలోని జీవరాశులందరి పట్ల అరమరికలు లేని ఆత్మీయతతో ప్రవర్తించడమే. శ్రీ లలితాదేవిని లలితా త్రిపుర సుందరీ దేవిగా కూడా మనం కొలుచుకుంటాం. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిపురాత్రయంలో రెండో శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి.
దేవీ ఉపాసకులకు ఆమె అత్యంత ముఖ్యమైన దేవత. త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరిని భక్తితో ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఆ తల్లి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను ఆ తల్లి సిద్ధింపచేస్తుంది. ఆమె శ్రీ విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి అంటే షోడశి, లలిత మరియు రాజేశ్వరి అన్నమాట. ఈ రూపాలలో ఒక మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్తు ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు కల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని పిలుస్తారు. త్రిపుర అంటే ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని చెప్తారు పెద్దలు. భాస్కరాచార్యులు వారు రచించినటువంటి త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత 3 రూపాల్లో ఉంటుంది. అంటే స్థూల, సూక్ష్మ, పర రూపంలో ఉంటుంది. స్థూలం అంటే భౌతికం, అంటే ధ్యాన శ్లోకాల్లో వివరించబడింది, అంటే బహిర్యాగంతో పూజింపబడుతుంది. సూక్ష్మ అంటే సున్నితంగా ఉంటుంది, మూల మంత్రాలతో వివరించబడుతుంది, జపంతో పూజించబడుతుంది. పరరూపం మహోన్నతం, అంటే అంతర్యాగం, యంత్రమంత్ర ప్రయోగాలతో పూజింపబడుతుంది. కదంబ వృక్షాలు అంటే కడిమి చెట్లు, ఆ వనమందు నివసించేది. ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయునది, అంటే ఆనందింపచేయునది. మేఘమాల అయినది, పర్వతముల కంటే ఎత్తైన నితంబము కలది, దేవతాశ్రీలచే సేవించబడేది, తామర కన్నుల వంటి కన్నులు కలది, తొలకరి మబ్బు వలె నల్లనైనది. 3 కన్నుల కల్ల పరమేశ్వరుని ఇల్లాలుగా త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే చాలా తక్కువే. సకల ఐశ్వర్యప్రదాయని లలితా త్రిపుర సుందరి. పురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత కదా. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఆ తల్లి. పంచదశాక్షరి మహామంత్రాన్ని అధిష్టాన దేవతగా పూజిస్తారు. లలిత మహాత్రిపుర సుందరి దేవిని సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతి, ఎడమవైపున లక్ష్మీదేవులు సేవిస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తుంది. ఆమె శ్రీ విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార స్వరూపిణి. కుంకుమతో నిత్యం పూజ చేసే సువాసనలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన, లలిత అష్టోత్తరంతో అమ్మని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసనలకి సువాసన్యర్చన ప్రీత కదా తల్లి, సువాసనలకి పూజ చేయాలి. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయ్యి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే వామదేవి, అంటే బ్రహ్మ యొక్క దేవేరి, అంటే సరస్వతి. జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి. క్రియాశక్తి రౌద్రి, అంటే శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్తు అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడున్నది అని అర్థం. అంటే సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. మోక్షదాయకాలైన 7 క్షేత్రాలలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడైన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కంచి కామాక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడిగితే మహర్షి ఆయనకు నమస్కరించి, పామరులైన ఈ మానవులు అందరూ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తాడు అగస్త్య మహర్షి. దానికి హయగ్రీవుడు, మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరంగా తెలియచేస్తాడు. అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను పరమ కిరాతకుడను వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మను ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి, అంటే చిదగ్ని సంభూతగా అమ్మ ఆవిర్భవించింది.
బండాసురుణ్ణి వధించడం కోసమే సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణికోటిని, వస్తుజాలాన్ని మరలా సృష్టించడం, సంరక్షించడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఈ విధంగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికీ అవధి. అమ్మకి మించిన సౌందర్యం లేదు. బండాసురుణ్ణి వధించే కార్యంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం కూడా ఏర్పడింది. త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికిపుచ్చుకుని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా త్రిగుణాత్మికగా స్థుతింపబడింది. పరమేశ్వరుని శుద్ధ మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణి అయింది. ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి. అలాగే విశ్వశక్తి కారకాలైనటువంటి ఆ హస్తాలు శిష్ట రక్షణకు ప్రతీకలు. పూర్ణ చంద్ర స్వరూపము గల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన భౌతిక, ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుచున్నాయి. ఆమె పాదద్వయం బ్రహ్మ సృష్టి శక్తి సంకేతం, అనంత చలనాన్ని సూచించు జీవ చైతన్యం. ఆమె త్రిలోచన, సూర్య చంద్ర అగ్ని ఆమె త్రినేత్రాలు. ఒక కన్ను విశ్వజీవనాధారం, మరొకటి విశ్వ సౌందర్య ప్రతీక. ఆమె కనుబొమ్మలు ఉదయ సంధ్య సంకేతాలు. త్రిశక్త్యాత్మిక విశ్వస్వరూపిణి జగజ్జనని ఆమె. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. శ్రీ లలితా పంచరత్నం నిత్య పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. ఈ విధంగా అనుగ్రహించే తల్లిని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీ లలితా పంచరత్నంతో కీర్తించారు. కనుక మనమందరం కూడా ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీమద్ శంకర భగవత్పాదాచార్య విరచిత లలితా పంచరత్న స్తోత్రాన్ని తెలుసుకుందాము. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలవుదాము. అందరికీ శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలతో స్వస్తి.